హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో చెల్లి మ్యారేజ్కి వినాయకుడి బియ్యం కట్టిన రోజున నేను తీసిన కొన్ని వీడియో క్లిప్స్ని మీతో షేర్ చేస్తానండి. ఇంకా మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టువి కొన్ని కొమ్మలు తెంచి అలా గుమ్మానికి దేవుడి మందిరానికి నీట్గా డెకరేట్ చేస్తాను. మ్యాక్సిమం ఎవరింట్లో మ్యారేజ్ అయినా సరే ఫస్ట్ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా అంతా మంచిగా జరగాలని. మా సైడ్ అయితే వినాయకుడి బియ్యం కట్టిన తర్వాతే ఏ పెళ్లి పనులైనా స్టార్ట్ చేస్తామండి. శతమానానికి బంగారం కొనాలన్నా, పెళ్ళి బట్టలు కొనాలన్నా, లేదంటే కార్డ్స్ ప్రింట్ చేయడానికైనా, ఏ పెళ్ళి పనులు చేయాలన్నా సరే వినాయకుడి బియ్యం కట్టిన తర్వాతే అనమాట. పెళ్ళికి ఇంకా ఒక 1 మంత్ 1.5 మంత్ ఉందనక ఇలా ఒక మంచి రోజును చూసుకుని వినాయకుడి బియ్యం కడతామండి. దేవుడి మందిరం దగ్గర ఒక పీట వేసుకుని పైన ఒక టవల్ కూడా పరిచి, నెక్స్ట్ తాంబూలం పైన మనం వినాయకుడి బియ్యం మూట కట్టడానికి ఒక టవల్కి పసుపు బొట్లు పెట్టుకొని నెక్స్ట్ పసుపు వినాయకుడిని చేసుకుని వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి. ఆ తాంబూలంలోనే వినాయకుడిని ప్రతిష్ఠించి అమ్మ పూజ కోసం అంతా రెడీ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. వినాయకుడి బియ్యం కట్టడానికి ఒక 5 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. తాంబూలంలో ప్రతిష్ఠించిన పసుపు వినాయకునికి పూజ అంతా చేసిన తర్వాత తౌడున్నర బియ్యాన్ని 5గురం కూడా ఒక 3 సార్లుగా ఆ తాంబూలం పైన పరిచిన క్లాత్లో వేస్తామండి. అండ్ ఆ బియ్యాన్ని మూట కట్టేటప్పుడు మనం ప్రతిష్ఠించిన పసుపు వినాయకుడిని అండ్ అలాగే పూజ చేసిన పువ్వుల్ని కవర్లోకి తీసుకుని టైట్గా ముడి వేసేయాలి. ఇంకా మిగిలిన కొబ్బరికాయ అవ్వచ్చు, అట్టిపళ్ళు, వీటి ఏవి కూడా మూటలో కట్టమండి. ఓన్లీ పసుపు విఘ్నేశ్వరుని మాత్రమే ఆ మూటలో కవర్లో సెపరేట్గా పెడతాము. ఆ వినాయకుడి బియ్యానికి అస్సలు అంటు తగలకుండా ఉండడం కోసం అమ్మవాళ్ళు ఒక స్టీల్ బాక్స్లో ఈ వినాయకుడి బియ్యాన్ని పెట్టుకుని సెపరేట్గా ఒక రూమ్లో పెట్టేశారండి. అస్సలు అంటు తగలకూడదంట ఈ వినాయకుడి బియ్యానికి. చెప్పడం మర్చిపోయాను, పూజ చేసినప్పుడు కొబ్బరికాయతో పాటు సెపరేట్గా బెల్లం ముక్క కూడా పెడతాం కదా ప్రసాదంగా, ఆ బెల్లాన్ని కూడా సెపరేట్గా కవర్లో టైట్గా కట్టేసి ఇంకా ఆ స్టీల్ బాక్స్లో సైడ్ని పెట్టేశారండి. ఉండ్రాలు ఉండేటప్పుడు ఆ బెల్లాన్ని కూడా కొద్దిగా వేశారు. ఇంకా ఈ వినాయకుడి బియ్యాన్ని పెళ్ళయ్యే వరకు కూడా ఇంకా ఓపెన్ చేయరు. మ్యారేజ్ అయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ఈ వినాయకుడి బియ్యంతో ఉండ్రాలు వండి దేవునికి ప్రసాదంగా పెట్టి మిగిలింది మన రిలేటివ్స్కి షేర్ చేసుకుంటామండి. ఈ ప్రాసెస్లో వినాయకుడి బియ్యం అయితే చేస్తాము మా ఇంట్లో. ఏంటి ఇది కూడా వీడియోనా అని చాలామంది అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఇంట్లో పెళ్ళి అంటే మనకి ఎన్ని విషయాలు తెలిసినా అది చేసేటప్పుడు కంగారులో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. అండ్ మా మదర్కి అవ్వచ్చు, నానమ్మ అమ్మమ్మలకి అన్నీ తెలుసు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో నాలాంటి వాళ్ళకి ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి తెలియదు కదా. అందుకే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని మీతో కూడా షేర్ చేస్తున్నాను. నాకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మా బబ్లీ వాళ్ళ పిల్లలు పెళ్ళి చేయాలన్నా ఈ వీడియో చూస్తే యూజ్ అవుతుంది కదా, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అన్నట్టుగా మీకు కొంచెం నవ్వు వస్తుంది. అమ్మో బబ్లీ వరకు ఆలోచించేసావా అన్నట్టు. నేను చూపించిన ప్రాసెస్ అంతా అయితే కరెక్టే అండో. ఏదైనా నేను మాట్లాడేటప్పుడు కొంచెం మాటలు తడబడినా ఏదైనా మిస్టేక్ చెప్తే మాత్రం అది సరిదిద్దేయండి కమెంట్స్ ద్వారా. ఇంకా నా మాటలతో విసిగించకుండా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి లాస్ట్లో బబ్లీ క్యూట్నెస్ని కూడా చూసి కమెంట్ చేసేయండి వీడియో ఎలా ఉందో.
వినాయకుడి బియ్యం కట్టిన తర్వాత షాపింగ్ అంతా కూడా చేసేసాము. మేము ఏ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసాము మ్యారేజ్కి, ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ షేర్ చేసేసాను. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఆ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. మీలో ఎంతమందికి ఇన్విటేషన్ కార్డ్స్ నీట్గా సెట్ చేసి పసుపొట్టు పెట్టడం ఇష్టం కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. బట్ మేము అప్పుడు ఊర్లో లేము, ఇంకా వీడియో కాల్లోనే చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము. బబ్లీ కూడా అమ్మమ్మ మేము చేస్తాం కదా అని అంటుంది. ఇంకా స్కూల్కి రేపటి నుండి హాలిడేస్ పెట్టిస్తున్నాను అనగా ఆ రోజు వీడియో తీసానండి. ఎల్కేజీకి ఇంకా లాస్ట్ డే కదా అన్నట్టు. నార్మల్గా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము అంటేనే తనకి చాలా హ్యాపీ అనమాట. ముందు రోజు నుండి వాళ్ళ టీచర్కి ఫ్రెండ్స్కి అందరికీ చెప్తూనే ఉంటుందంట అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను అని. ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఊరికి ముందే వచ్చేసాయి. పిన్ని పెళ్ళి పేరు చెప్పి ఒక 2 months హాలిడేస్ కదా, ఇంకా తన హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. సమ్మర్ హాలిడేస్ పిన్ని పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తావా మాతో? ఏ సమ్మర్ హాలిడేసా? అందరికంటే ఫస్ట్ హాలిడేసా? అవును, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా, నచ్చిందా లేదో కామెంట్ చేసేయండి. మీకు ఇన్ కేస్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మరెన్నో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.